Hi everyone, welcome back to the trade breakdown of Euro USD 14th May 2026. So it's a win trade. So trade breakdown లోకి వెళ్తే ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ వీక్లీ చార్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వీక్లీలో మనకి యాక్చువల్లీ ఇనిషియల్ బయాస్ మనకి బుల్లిష్ ఉండే. ఇది కరెంట్ వీక్లీ క్యాండిల్ రైట్. సో ఈ క్యాండిల్ బయాస్ మనకి యాక్చువల్లీ బుల్లిష్ ఉండే ఈ ప్రీవియస్ మంత్ హై వరకు. బట్ జీబీపీయూఎస్డీతో చూసుకుంటే మనం ఇక్కడ జీబీపీయూఎస్డీతో చూసుకుంటే ఇక్కడ జీబీపీయూఎస్డీ ఈ హైస్ అన్నీ తీసుకుంటుంది ఇక్కడ రైట్. బట్ యూరో యూఎస్డీ ఈ హైస్ ఏమి తీసుకోవట్లేదు. ఓకే, సో ఇది మనకేంటి క్లాసిక్ ఎస్ఎంటీ స్మార్ట్ మనీ టూల్. సో ఇనిషియల్ బయాస్ ఇక్కడ మనకి ఇన్వాలిడేట్ అయిపోయింది, ఎందుకంటే ఈ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ప్రీవియస్ వీక్ హైని తీసుకోవట్లేదు యూరో యూఎస్డీలో. బట్ జీబీపీయూఎస్డీలో ఈ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ వీక్ హైని తీసుకుంటుంది రైట్. సో ఇక్కడ మనకి ఒక ఎస్ఎంటీ ఫామ్ అయింది ఇప్పుడు. ఓకే, ఇది రీసెంట్ ఎస్ఎంటీ. సో మన బయాస్ అనేది ఇన్వాలిడేట్ అయిపోయి మన బయాస్ అనేది బియరిష్కి చేంజ్ అయింది. ఆ బియరిష్కి ఎలా చేంజ్ అయింది అంటే ఇక్కడ ప్రైస్ అనేది ఈ బుల్లిష్ క్యాండిల్ కింద ఈ ప్రైస్ క్లోజ్ అయినప్పుడు మనకి బయాస్ అనేది బుల్లిష్ నుంచి బియరిష్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇందులో ఈ ప్రైస్ యాక్షన్లో ఈ వీక్లో నేను ఒక లాస్ కూడా తీసుకున్నా. ఆ లాస్ ఏంటి అన్నది కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి మండే ప్రైస్ ఓపెన్ అయింది. ఓకే, ఇది మండే ఓపెన్ అయింది. మండే ఓపెన్ అయిన తర్వాత మండే క్యాండిల్ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి ఇట్లా రియాక్షన్ ఇచ్చినప్పుడు ట్యూస్డే నా బయాస్ బుల్లిష్ ఉండే. ఓకే, ఈ బుల్లిష్ ట్రేడ్ నేను యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఇక్కడ ఈ లండన్ కిల్ జోన్లో ఇక్కడ 1 AM మనకి ఈ లిక్విడిటీ స్వీప్ ప్రైస్ ఇచ్చిన తర్వాత 15 minutesలో మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఆర్డర్ బ్లాక్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇది. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ చేశాను అకార్డింగ్ టు మై బయాస్, బట్ ఆ ట్రేడ్ లాస్ అయిపోయింది. సో ఈ డే ట్రేడ్ లాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెడ్నెస్డే నా బయాస్ బియరిష్ ఉండే. ఎందుకు? ట్యూస్డే అనేది సాలిడ్గా డౌన్ క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, ఈ ట్యూస్డే మీరు క్యాండిల్ చూసుకుంటే ఇది సాలిడ్గా డౌన్ క్లోజ్ అయింది. వెడ్నెస్డే బయాస్ బియరిష్, కానీ మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయలేదు. ఓకే, థర్స్డే ఇక్కడ ఓపెన్ అయింది అండ్ వెడ్నెస్డే క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఓకే, సో మనకి ప్రైస్లో కరెక్ట్ ఒక షిఫ్ట్ ఉంది. ఓకే, మన బయాస్ ఇప్పుడు బుల్లిష్ నుంచి బియరిష్కి వ్యాలిడేట్ అయింది. అండ్ మన టార్గెట్స్ ఏంటి? సెల్ సైడ్ లిక్విడిటీస్ మన టార్గెట్. సో థర్స్డే ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత 4 hourలో మనం చూసుకుంటే ఇక్కడ థర్స్డే ఓపెన్ అయింది. ఓకే, అండ్ 4 hourలో మనకి క్లియర్గా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ వచ్చేసి మనకి థర్స్డే లండన్ కిల్ జోన్లో ఒక లిక్విడిటీ స్వీప్ ఇచ్చింది. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఇచ్చి మనకి క్లియర్గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. 15 minutesలో మనం చూసుకుంటే ఇక్కడ ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. అండ్ మన టార్గెట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నాయి. అన్ని సెల్ సైడ్ లిక్విడిటీ టార్గెట్స్. మనం ఇనిషియల్గా ఈ లోని మనం టార్గెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. నేను ఈ లోని టార్గెట్ చేసుకున్నా. అండ్ మన 2R ఓకే 1:2 రిస్క్ రివార్డ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ 2.7R దగ్గర మనం ట్రేడ్ క్లోజ్ చేసేసాం. ఓకే, అండ్ మన టార్గెట్ స్టిల్ ఇంటాక్ట్. ఓకే, ఈ డ్రాన్ లిక్విడిటీస్ సెల్ సైడ్ డ్రాన్ లిక్విడిటీస్ మనకి చాలా క్లియర్గా ఉండే. ఓకే, అండ్ ఫ్రైడే కూడా మన బయాస్ బియరిష్, కానీ ప్రైస్ ఎలాంటి కన్ఫర్మేషన్స్ కానీ ఏమి ఇవ్వలేదు. అండ్ లాస్ట్ టైం మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నట్టు వీక్లీ క్యాండిల్ ఒకవేళ పెద్ద ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ డే ఫ్రైడే మనం మళ్ళీ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, ఫ్రైడే మనకి కన్సాలిడేషన్, ఫ్రైడే మనకి ఏమవ్వచ్చు? కన్సాలిడేషన్ ఆర్ రిట్రేస్మెంట్ అవ్వచ్చు. ఓకే, ఆ ఐడియాతో ఫ్రైడే మనం ఎలాంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, అండ్ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్స్ కూడా లేవు. ఓకే, సో అలా లాస్ట్ వీక్ మనం మన ట్రేడ్స్ ప్లాన్ చేసాం. ఇక్కడ ఒక ట్యూస్డే ఒక లాస్ అండ్ థర్స్డే ఒక విన్. ఓకే, hope you like this video.
ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.